అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం. మొదటి 7 సంవత్సరాల్లో 14 సినిమాలు రిలీజయ్యాయి. 14 సినిమాల్లో 12 సినిమాలు 100 రోజులు ఆడాయి. అందులో 2 ఇండస్ట్రీ హిట్స్ 'బాలరాజు', 'కీలుగుర్రం' సినిమా. అలాగే భానుమతి గారు, ఆవిడ భర్త దర్శకుడు రామకృష్ణ గారు కలిపి స్థాపించిన భరణి పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి మొదటి 2 చిత్రాలు 'రత్నమాల', 'లైలా మజ్ను' కూడా అప్పుడే రిలీజయ్యాయి. ఆ రెండిట్లోని మన హీరో అక్కినేని నాగేశ్వరరావు గారే. ఇది మొదటి 7 సంవత్సరాల్లో అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాల సంగతి. ఇప్పుడు మనం 1951 నుంచి 55 మధ్య విడుదలైన సినిమాల గురించి మాట్లాడుకుందాం. 1951 నుంచి 55 అంటే 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల్లో అక్కినేని గారి సినిమాలు 32 సినిమాలు రిలీజయ్యాయి మొత్తంగా. అందులో 23 తెలుగు సినిమాలు, 9 తమిళ సినిమాలు ఉన్నాయి మొత్తం. అంటే ఈ సంవత్సరం విడుదలైన సినిమాల దగ్గర నుంచి అక్కినేని గారి సినిమాలు తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తయారయ్యేవి. నటులు కొంతమంది మారి ఉండేవాళ్ళు తమిళ సినిమాల్లో. ద్విభాషా చిత్రాలుగా తయారు చేసేవాళ్ళనమాట వీటన్నిటిని. అందులో 15 సినిమాలు 100 రోజుల పైన ఆడాయి. అండ్ 2 సినిమాలేమో రజతోత్సవాలు చేసుకున్నాయన్నమాట. ఇక 1951లో వచ్చిన సినిమాలు చూసుకుంటే 1951లో అక్కినేని వారు 10 సినిమాలు రిలీజ్ అయ్యాయి. 5 సినిమాలు తెలుగులో, 5 సినిమాలు తమిళంలో. అందులో ఒక తమిళ సినిమా డైరెక్ట్ తమిళ సినిమా. 'ఒరు ఇరవు' అన్న తమిళ సినిమా డైరెక్ట్‌గా తమిళంలో చేసిన సినిమా మాత్రమే. ఇదే సంవత్సరంలో అక్కినేని నాగేశ్వరరావు గారు నిర్మాతగా మారి అంజలీదేవి గారితోనూ, కెమెరామాన్ గోపాలరావు గారితో కలిసి 'మాయలమారి' అనే సినిమా తెలుగు, తమిళ భాషల్లో నిర్మించి విడుదల చేశారు. ఆ సినిమా హిట్ అయింది. ఇదే సంవత్సరం చివరలో అక్కినేని నాగేశ్వరరావు గారు తన గురువుగారు దుక్కిపాటి మధుసూదనరావు గారు, నవయుగ శ్రీనివాసరావు గారు, మరో 2 పార్ట్నర్స్‌తో కలిపి అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రొడక్షన్ సంస్థని రిజిస్టర్ చేశారు. ఈ సంస్థకి అక్కినేని నాగేశ్వరరావు గారు చైర్మన్, దుక్కిపాటి మధుసూదనరావు గారు మేనేజింగ్ డైరెక్టర్. ఇది 1951లో అక్కినేని సినిమాల సంగతి. ఇంకో విశేషం ఏమిటంటే 51లో వచ్చిన అన్ని సినిమాలు జానపద సినిమాలే అక్కినేని నాగేశ్వరరావు గారిది. ఇది కూడా గమనించదగ్గ విషయం. ఇక 1952కి వస్తే అక్కినేని నాగేశ్వరరావు గారి 2 సినిమాలు యాక్చువల్‌గా చెప్పుకోవాలంటే తెలుగులో ఒకటి, తమిళంలో ఒకటి. భానుమతి గారు నిర్మించిన భరణి పిక్చర్స్ వారి 'ప్రేమ కాదల్' అనే సినిమాలు విడుదలయ్యాయి. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఎందుకో తమిళ్‌లోని, తెలుగులోనూ కూడా కమర్షియల్‌గా హిట్ కాలేదనమాట ఈ సినిమా. ఈ ఈ ఏడాది ఇంకే సినిమాలు రాలేదు. తమిళంలోని, తెలుగులో ఒక్కొక్క సినిమా మాత్రమే రిలీజ్ అయ్యాయి. ఇంకా 1953కి వద్దాం. 1953 చూసుకుంటే అక్కినేని గారికి ఒక దివ్యమైన చిత్రం ఇచ్చిన సంవత్సరం. అంటే 1953లో అక్కినేని, సావిత్రి జంటగా నటించిన 'దేవదాసు' తెలుగు, తమిళ భాషల్లో విడుదలై ఇద్దరికీ ఎనలేని ఖ్యాతి, పేరు ప్రతిష్టలు తెచ్చింది. ఈ సినిమా ఎప్పటికీ అజరామరంగా నిలిచిపోయిన అక్కినేని చిత్రాల్లో ఒకటి. ఈ 1953లో అక్కినేని మొత్తం 8 సినిమాలు నటించారు. అందులో 5 తెలుగు, 3 తమిళం సినిమాలనమాట. అలాగే ఇదే సంవత్సరం అంజలీదేవి గారు, ఆవిడ భర్త ఆదినారాయణరావు గారు మ్యూజిక్ డైరెక్టర్. ఇద్దరూ కలిసి స్థాపించిన అంజలి పిక్చర్స్ సంస్థ పేరు మీద తీసిన 'పరదేశి' తమిళ, తెలుగు భాషల్లో తీశారు. ఈ చిత్రంలో కూడా నాగేశ్వరరావు గారే హీరో. ఈ సినిమా కూడా ఈ సంవత్సరమే విడుదలైంది 2 భాషల్లోనూ. అది 1953లో అక్కినేని నాగేశ్వరరావు చిత్రాల వరుసలు. యాక్చువల్‌గా ఈ అంజలి సంస్థ, భరణి సంస్థ అక్కినేని నాగేశ్వరరావు గారు చాలా ఇంటర్వ్యూల్లో తనకు స్వంత సంస్థల్లాంటివని చెప్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే చాలా మట్టుకు సినిమాలు అక్కినేనితోనే తీశారు ఈ 2 సంస్థల్లోని అంజలీదేవి గారు, భానుమతి గారు. ఎప్పుడూ అక్కినేని నాగేశ్వరరావు గారు నేను చేయనంటే తప్ప అన్ని సినిమాలు నాగేశ్వరరావు గారితోటే తీసేవారు ఈ సంస్థల్లోని. ఆ తర్వాత 1954కి వద్దాం. 1954లోని అక్కినేనికి మరో అపురూప సంవత్సరం. ఎందుకంటే ఇదే సంవత్సరంలో భరణి సంస్థ పేరు మీద నిర్మించిన 'విప్రనారాయణ' చిత్రం రిలీజ్ అయింది. అక్కినేని పరమ భక్తుడుగా నిరూపించుకున్న చిత్రం ఈ 'విప్రనారాయణ' చిత్రం.
ఈ చిత్రంతో పాటు ఈ సంవత్సరం యాక్చువల్‌గా భరణి గారు 2 చిత్రాలు విడుదలయ్యాయి. ముందుగా 'చక్రపాణి' చిత్రం రిలీజ్ అయింది. అది అందులో నాగేశ్వరరావు గారి పాత్ర చూస్తే చాలా మటుకు కామెడీ రిలేటెడ్ పాత్రగా ఉంటుంది. అదే సంవత్సరం చివరలో 'విప్రనారాయణ' చిత్రం రిలీజ్ అయింది. ఇందులో పూర్తిగా భక్తుడుగా నటించారు అక్కినేని నాగేశ్వరరావు గారు. అదే భరణి వారు 2 సినిమాలు ఒకే సంవత్సరం విడుదల చేశారు. 2 హిట్ అయ్యాయి. తర్వాత 1954లో ఈ సినిమాలు పూర్తయ్యాయన్నమాట. ఇక 1955కొద్దాం. ఈ సంవత్సరం మొత్తం 7 చిత్రాలు రిలీజ్ అయ్యాయి. 7 చిత్రాలకి 7 చిత్రాలు 100 రోజులు ఆడాయి అక్కినేని నాగేశ్వరరావు గారు. ఇదే సంవత్సరం అక్కినేని నాగేశ్వరరావు గారు కావాలని కోరి విజయ సంస్థ మిస్సమ్మలో నటించారు. ఆ చిత్రం కూడా ఈ ఏడాదే విడుదలైంది. అలాగే అన్నపూర్ణ పిక్చర్స్ స్వంత బ్యానర్‌లో మొట్టమొదటి చిత్రం కేవీ రెడ్డి గారి దర్శకత్వంలో 'దొంగరాముడు' చిత్రం కూడా ఈ సంవత్సరమే రిలీజ్ అయ్యి విజయం సాధించింది. అలాగే ఇంకొక అంజలి పిక్చర్స్ వారి చిత్రం 'అనార్కలి' కూడా ఈ సంవత్సరమే విడుదలై విజయం సాధించింది. అదనమాట అక్కినేని నాగేశ్వరరావు గారు 55లో సాధించిన విజయాలు. అలా 1951 నుంచి 55 వరకు 32 చిత్రాల్లో నటించారు. 32 చిత్రాలు కూడా విడుదలయ్యాయి. ఇకపోతే ఈ చిత్రాల్లో తనతో పాటు హీరోయిన్స్‌గా నటించిన వాళ్ళని చూసుకుంటే ఎక్కువగా అంజలీదేవి గారితో 10 చిత్రాలు, సావిత్రి గారితో 8 చిత్రాలు, భానుమతి గారితో 4 చిత్రాలు, ఎస్. వరలక్ష్మి గారితో 3 చిత్రాలు, జమున గారితో 2 చిత్రాలు, షౌకార్ జానకి గారితో 1 చిత్రం, జూనియర్ శ్రీరంజన్ గారితో 1 చిత్రం నటించారు. అలా చూసుకుంటే ఎలా చూసుకున్నా కూడా 51 నుంచి 55 సంవత్సరంలో అక్కినేని నాగేశ్వరరావు గారి చిత్రాలు ఎక్కువగా విడుదలయ్యాయి. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారికి లభించిన విజయాలు కూడా చాలా పెద్దవి. ఇవి చాలా గమనించదగ్గ విషయాలన్నమాట. ఇలా ఈ వీడియోలో 5 సంవత్సరాలకి అక్కినేని నాగేశ్వరరావు సినిమాల గురించి మాట్లాడదాము. మళ్ళీ ఇంకో వీడియోలో 56, 60ల మధ్య వచ్చిన సినిమాల గురించి మాట్లాడుకుందాం. అంతవరకు ఉందాం.